ఇది కరెక్ట్ కొలత. ఇంతే రావాలి నెక్. కొంచెం కుట్ల కోసం కావాలి కదా పావించు. ప్రతి దగ్గర కుట్ల కోసం యాడ్ అవుతుంది మనకి. నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఆమ్ డౌన్ దగ్గర, ప్రతి చోట కుట్ల కోసం పావించు. అంటే పావించు అయ్యే దగ్గర పావించు అవుతుంది, సైడ్లకేమో 2 ఇంచెస్ మనకి, ఇక్కడేమో హాఫ్ పావే వస్తాయి. ఇప్పుడు నెక్ పొడవు ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. ఆ పావించు తీసుకొనే మొత్తం 10.5. ఇక్కడ కొలత నుంచి ఇక్కడ కొలత వరకు 10.5. ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టా? 2.5 పెట్టా కదా, ఇక్కడ 3 ఉండాలి. మెయిన్ది కాకుండా పావించి పెట్టినా దానిపైనకెళ్ళి మార్కింగ్ చేయాలి కదా అక్క. ఇప్పుడు నువ్వు ఇది కాదు, మెయిన్ది కాకుండా ఇప్పుడు ఇక్కడ కట్ చేసామనుకో, కటింగ్ ఇక్కడ కుట్టి మొత్తం ½ ఇంచ్ తేడా వస్తుంది. ఇప్పుడు దీని మీద 10 అనుకోండి, 10.5. చెస్ట్ లూజ్ ఇప్పుడు ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 11 కదా. చెస్ట్ 11.5, ½ ఇంచు ఆల్రెడీ క్రాస్ వచ్చింది లైన్గా. నడుముకి చెస్ట్ లూజ్కి తగ్గింది అది. ఇది స్టిచ్చింగ్ వచ్చే లైన్. ఇదంతా కుట్ల కోసం. ఈ 1 నుంచి ఇక్కడ డాట్ వస్తుంది. అప్పుడు మనకి నడుము పట్టి 80 వస్తుంది. నడుము కుట్టు అంటే ఇక్కడ నుండి ఇక్కడికే చూసుకోవాలి. ఒక 8 బ్యాక్ పార్టే కదా. నేను ఇప్పుడు డాట్స్కి ఇవి ఈ స్టిచ్చింగ్ దగ్గర 3.5 ఉంది కదా, ½ ఇంచ్ పోయింది కదా లోపలికి. 4 డాట్స్ కూడా ఇక్కడ మెజర్ చేసుకోవాలి. 1 ఇంచు ఆమ్ రౌండ్ కోసం. ½ ఇంచ్ నెక్ వెడల్పు కోసం. ఇది నెక్, ఇది ఆమ్ డౌన్, పొడవు, వెడల్పు, చంక రౌండ్, షోల్డర్, నెక్ వెడల్పు. కట్ చేయనా? డాట్స్ ఇక్కడ 1 ఇంచ్ పెట్టారు. $4.5 పెడుతున్నా. ఇది ఎందుకు 4.5 పెడుతున్నా అంటే, ఇందాక ఇది చిన్నగా ఉంది, డాట్ పెద్దగా ఉంటే ఇది గలీజ్ కొడుతుంది. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది కదా, ఇంకా డాట్ ఎంత పెద్దగా ఉన్నా మనకి ఇక్కడ కనిపించదు. డాట్ పెద్దగా అయిందని కనిపించదు. ఇందాక ఏమైంది? 11 ఇంచెస్ వచ్చింది ఇక్కడికి. ఈ డాట్స్ ½ ఇంచ్ హాఫ్ బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కే 1 వస్తుంది. ఇట్లా స్ట్రైట్ కట్ చేసి ఇలా కట్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రాదు. క్లాత్ చాలా ఇంపార్టెంట్. ఉన్నదే అంతంత మాత్రం ఉంటాయి ఇవి. ఇది కట్ చేయకముందు ఇది పెట్టి చూడాల్సింది ఒకసారి. జస్ట్ పొడవు నడుము అంతే.
ఇవన్నీ నుంచి ఇక్కడ డాట్ వస్తుంది. నడుము కరెక్ట్గా ఉంది. ఇప్పుడు పొడవు ఓకే అవుతుంది. ఇది బ్యాక్ పార్ట్ రౌండ్ కదా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల కోసం ఇది నెక్ పీస్ వేయకముందు కొలుసుకోవాలి మనం ఒకసారి. మళ్ళీ ఇప్పుడు కొలుసుకుంటే ఓకే. ఇప్పుడు కొలుసుకుంటే నెక్ పట్టి వేస్తాం చూడు, అప్పుడు రౌండ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి.